హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లతాకాంత్ మ్యాజిక్. ఇవాళ మనం హోమ్ మేడ్ వెనిలా ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చక్కగా ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. ఇది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇది చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 1/2 లీటర్ పాలు, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. మీరు ఇక్కడ ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా టోన్ మిల్క్ అయినా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను. ఇలా కలిపిన తర్వాతే ఉండలు లేకుండా కలిపిన తర్వాతే స్టవ్ మీద పెట్టి ఒక బాయిల్ రానివ్వాలండి. ఇలా సిమ్లో పెట్టుకుని కలుపుతూనే ఒక పొంగు రానివ్వాలండి. ఎందుకంటే దీంట్లో కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి తొందరగా అంటుకునే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ అంటుకుంటే ఐస్ క్రీమ్ టేస్ట్ అస్సలు బాగోదు, మీ శ్రమ అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి కింద అడుగంటనివ్వకుండా ఇలా కలుపుతూనే ఒక పొంగు రానివ్వాలి. దీంట్లో మనం కార్న్ఫ్లోర్ వేసాం కదా, అందుకని పాలు తొందరగా చిక్కబడతాయి. చూడండి, కొంచెం చిక్కబడింది, ఇంకా చిక్కబడాలి. అంతవరకు ఒక పొంగు వచ్చే వరకు కలుపుతూనే, కలపటం అనేది కీ రోల్ అండి. దీంట్లో కలపటం మాత్రం మర్చిపోవద్దు. ఇలా కలుపుతూనే ఒక పొంగు రానివ్వాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత దీంట్లోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/3 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. 1/2 లీటర్ పాలకి ఇంత షుగర్ సరిపోతుంది. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత కూడా ఒక 2 నిమిషాల పాటు మరగనివ్వాలి కలుపుతూనే. ఇలా మరిగిన తర్వాత 2 నిమిషాలు దీంట్లోకి వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలండి. రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మీగడ కట్టనివ్వద్దు, కట్టకుండా రూమ్ టెంపరేచర్కి రానివ్వాలి. ఇలా వచ్చిన తర్వాత ఒక 8 బాక్స్ తీసుకుని, అది స్టీల్ది కానీ ప్లాస్టిక్ది కానీ తీసుకుని దాంట్లోకి ఈ మిశ్రమాన్ని పోసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో 2 నుంచి 3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రీజర్లో పెట్టుకోవాలండి, ఫ్రిడ్జ్లో కాదు, ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇలా 2 గంటలు ఫ్రీజర్లో పెట్టిన తర్వాత చూడండి, కొంచెం ఐస్ లాగా కొంచెం లిక్విడ్గానే ఉంటుంది. అలాంటప్పుడు ఇప్పుడు తీసుకొని బ్లెండ్ చేసుకోవాలి. మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్తో బ్లెండ్ చేసుకోండి. నేను ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇలా చేసినా కూడా చక్కగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక 4 నిమిషాల పాటు మధ్య మధ్యలో ఆపుతూ బ్లెండ్ చేసుకోవాలి. అంటే 30 సెకండ్లు లో స్పీడ్లో రన్ చేస్తూ 30 సెకండ్లు ఆపుతూ ఒక 4 నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకుంటే ఒక క్రీమీ టెక్స్చర్గా వస్తుంది. చూడండి, సేమ్ అదే బాక్స్లో వేస్తున్నాను నేను. చూడండి ఎంత క్రీమీగా స్మూత్గా వచ్చిందో. ఇలా వచ్చిన తర్వాత ఈ బాక్స్లో పోసిన తర్వాత దీనిపైన అల్యూమినియం ఫాయిల్ కానీ క్లింగ్ ర్యాప్ కానీ పెట్టుకుని మూత పెట్టుకోవాలండి. ఇలా చేయటం మూలంగా దాని మీద ఐస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా పెట్టిన దీన్ని మీరు ఓవర్ నైట్ కానీ 6 గంటలు కానీ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఓవర్ నైట్ పెట్టుకున్నాను. ఓవర్ నైట్ పెట్టిన తర్వాత బయటికి తీసాక ఒక 15-20 నిమిషాలు బయటే ఉంచేయాలండి. మీరు వెంటనే తీస్తే మీ స్కూప్ తొందరగా రాదండి, స్కూప్ చేసిన. కాబట్టి 15-20 నిమిషాల తర్వాత ఇలా గుంటగెరిటి కానీ స్కూపర్ కానీ తీసుకుని ఒక వామ్ వాటర్లో ఇలా డిప్ చేసి స్కూప్ చేస్తే మీకు చక్కగా ఐస్ క్రీమ్ వస్తుంది. అంతే అండి, హోమ్ మేడ్ వెనిలా ఐస్ క్రీమ్ రెడీ. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని మీకు నచ్చిన టాపింగ్తో గార్నిష్ చేసి పిల్లలకి ఇవ్వండి. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. దే లవ్ ఇట్. మీకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మీ చేతులతో మీరు చేసి పెట్టారని. సో ఖచ్చితంగా మీ సమ్మర్ని ఈ కూల్ ఐస్ క్రీమ్తో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.